వచ్చిన శాలరీ ఎటు పోతుందో అర్థం కావడం లేదు. శాలరీయే సరిపోవడం లేదు. ఇలాంటివి నేను రోజుకు ఒక్కరి దగ్గర నుండైనా వింటుంటాను. సేవింగ్స్ చేద్దామంటే అసలు మిగలడమే లేదు. ఎలా మిగులుతాయి? వచ్చే దాంట్లో సగం క్రెడిట్ కార్డు బిల్లులని, ఈఎంఐలని, ఇవన్నీ పోగా ఇంకా మిగిలినాయి షాపింగ్లని, 10 మినిట్స్ యాప్లని. ఇలా ఇంకా యూపీఐ వచ్చాక డబ్బులు మనకి కాదన్నట్టు స్కాన్ చేయడం, పే చేయడం. ఇంకా మనలో చాలామంది అనుకుంటారు కదా, జీతం పెరిగాక లేదంటే ఇంకో జాబ్ మారాక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దామని. ఒకటి చెప్పనా, ఒకవేళ మీరు శాలరీ వచ్చిన డే 1 నుండి సేవ్ చేయడం స్టార్ట్ చేయకపోతే ఎప్పుడూ చేయలేరు. ఎందుకంటే లెట్స్ అజ్యూమ్ మీకు మీ ఫస్ట్ జాబ్లో 25,000 పర్ మంత్ శాలరీ ఉందనుకుందాం. సో మీరు ఆ శాలరీకి తగ్గట్టే కదా ఖర్చు పెడతారు. ఇదే అలవాటుతో రేపు మీకు ₹1,00,000 వచ్చినప్పుడు కూడా అంతే ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మీకు జీతం పెరిగినప్పుడల్లా మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని అప్గ్రేడ్ చేయాలి, లైఫ్ స్టైల్ని కాదు. సింపుల్ రూల్, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. 25,000లో ఖర్చులు వెళ్ళ తీసుకున్నప్పుడు రేపు ₹1,00,000 వచ్చినప్పుడు కూడా అదే 25,000లో లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా. నేను మీకు ఒక స్టోరీ చెప్పనా. నాకు చిన్నప్పటి నుండి అట్లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ మై అకాడమిక్స్ ఫీజ్ నేను కట్టుకోవాలని ఉండేది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. నాట్ దట్ మై పేరెంట్స్ కాంట్ అఫోర్డ్. ఇన్ఫ్యాక్ట్ మై డాడ్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ ఎడ్యుకేషన్ ఇస్ అ బేసిక్ నెసెసిటీ అండ్ దానిపైన పెట్టేది అసలు ఖర్చే కాదు అని. ఇట్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎ పేరెంట్ కెన్ డూ అని. బట్ నాకు నా బకెట్ లిస్ట్ చెక్ చేసుకోవాలని ఉంది. సో నేను నా సీఏ ఆర్టికల్షిప్లో వచ్చిన స్టైఫండ్ని సేవ్ చేసుకొని నా సీఏ ఫైనల్ కోచింగ్కి యూస్ చేశా, మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి మరి. That's how at the very young age I started savings. Anyways, I decided మనం ఇంకా మనీ మేనేజ్మెంట్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని. ఫీజు కూడా ఛార్జ్ చేస్తానండోయ్. టెన్షన్ పడకండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, ఫాలోస్ అండ్ కామెంట్స్, సబ్స్క్రైబ్ ఇవి మాత్రం చేసుకోండి చాలు. అదే పెద్ద ఎంకరేజ్మెంట్. చలో లెట్స్ స్టార్ట్ ద షో ఫ్రమ్ టుమారో. బాయ్.